అయితే ఇప్పుడు బీజేపీ లీడర్ల గురించి చెప్పుకోవాలా ఈ నడుమ ఎక్కువ అత్తలేరు కదా వాళ్ళు, అందుకే ఇవాళ చెప్పాలి వాళ్ళ ఐకమత్యం గురించి చెప్పాలి. అయితే నల్గొండ జిల్లాలనుల్లా కొత్తగా గెలిచిన సర్పంచులకు పువ్వుపాటి లీడర్లు సన్మానం పేరేంటో పెట్టిరు. సన్మానం అంటే శాలువలు పూలదండలు ఉంటాయి కదా, కానీ వాళ్ళు కుర్చీలు బాల్లలు కట్టెలతోని సన్మానం చేసుకుంటున్నారట ఒకరు బొగలు. మరి గంతగానం వెరైటీ సన్మానం మనం చూడాలి కదా, మరి జప్పున ఆగా చూడుర్రుళ్ళు నల్గొండ జిల్లా బీజేపీ ఆఫీసుల సర్పంచుల సన్మాన కార్యం ఎట్లున్నదో. కుర్చీలతో ఏమన్నా సన్మానం చేసుకుంటారు అసలు. అయితే బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షునికో బ్యాచ్ ఉన్నది, ఇంకో లీడర్ పిల్లి రామరాజుకు ఇంకో బ్యాచ్ ఉన్నదట. ఇక వీళ్ళు కొత్త సర్పంచులకు వార్డు మెంబర్లకు సన్మాన కార్యం అని పెట్టిర్రు. ఇక వాళ్ళ ముంగటనే కుర్చీ లాబట్టి మరీ అనుకున్నారు. గెలిచిందే పిడికెడు మంది. ఇక వాళ్ళ ముందటనే గిట్లా కరాటేలు కుంగుపూలు బాక్సింగ్లు వేసుకొని పువ్వు పార్టీలో ఉన్న ఐక్యమత్యం అందరికీ చూపించిర్రు అన్నట్టు. ఇంకా నయ్యం సన్మానం అని పిలిచి మమ్మల్ని అన్నలే, ఇంకా జరసేపు అయితే మమ్మల్ని కూడా అంటారు కావచ్చు అనుకుంటా కొత్తగా గెలిచిన వాళ్ళు ఆడికెళ్ళి మెల్లగా జారుకున్నారు. మొత్తానికి సన్మాన కార్యం కొత్త తీరులో చేసి పువ్వు పార్టీ పరిపతిని ఏడుకో పట్టుకుపోయిన ఈ లీడర్లకు దండాలు పెట్టినా తక్కువనే పో అని అంటున్నారు అక్కడి కార్యకర్తలు. సర్పంచులు ఉప సర్పంచులు సన్మానము చేద్దామనంటే అధ్యక్షుడు పర్మిషన్ తీసుకొని ఇలా ప్రోగ్రామ్ మొత్తం డిజైన్ చేసిన, ఇలా అందరికి శాల్వలు మెమెంటోస్ అందరికి భోజనాలు పెట్టి మంచిగా పూలదండలు వేసి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా చేద్దాం అనుకున్నాం. ప్రోగ్రామ్ క్యాన్సల్ చేసాడు. నేను అధ్యక్షుడు ఆర్గ్యుమెంట్ చేస్తే వాడు నన్ను కొడతాడు. ఇప్పటి వరకు నా దెబ్బేసిన లేడు. నేను ఇప్పుడు ఒక్క మెసేజ్ పెడితే అప్పుడు వేరే ఉంటది. నేనేమన్నా వాడి మనిషి వాడు ఎట్లా వచ్చి నాకు గల్లబట్టి కొడతాడు. నా అద్దాలు జరైతే పుచ్చుకును. వాడు నాకు కావాలి ఇప్పుడే వాళ్ళు ఎనబడతారు. వాడు నాకు కాలు పట్టుకోవాలి, సారీ చెప్పాలి. వాడిని ఇంత దొరబడతా నేను.